సో కోలాన్ క్యాన్సర్ అనే ప్రాబ్లంకి మనకి ముఖ్యంగా 4 స్టేజెస్లో డివైడ్ చేయొచ్చు. స్టేజ్ 1, 2, 3 అండ్ 4 అని. స్టేజ్ 1, 2 అండ్ 3 ఈ 3 స్టేజెస్లో కూడాను మనం చాలా మంచిగా అంటే అవుట్కమ్స్ మంచిగా వచ్చేలాగా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడుండే టెక్నాలజీతో, ఇప్పుడుండే మనకుండే లాప్రోస్కోపిక్ టెక్నిక్స్తో లేదా రోబోటిక్ టెక్నిక్స్తో, మనకుండే కీమోథెరపీ అండ్ రేడియేషన్ టెక్నాలజీతో ఈ డిసీజ్ని ఆల్మోస్ట్ చాలా మంచిగా మనం క్యూర్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం క్యాన్సర్స్ విషయానికి వచ్చి మాట్లాడితే 5 year సర్వైవల్ రేట్స్ అని మాట్లాడతాం. ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఈ 5 year సర్వైవల్ రేట్స్ అనేవి చాలా మెరుగ్గా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాయి. ఈవెన్ ఫర్ స్టేజ్ 4 క్యాన్సర్స్, అంటే ఆల్రెడీ కొంచెం స్ప్రెడ్ అయిన క్యాన్సర్స్. స్టేజ్ 4ని ఎప్పుడు అంటాము? ఎప్పుడైతే క్యాన్సర్స్ లోకల్ నుంచి లివర్కునో, స్పైన్కునో, లంగ్స్కో అట్లా స్ప్రెడ్ అయినప్పుడు వాటిని స్టేజ్ 4 క్యాన్సర్స్ అంటాం, మెటాస్టాటిక్ డిసీజెస్ అంటాం. ఇటువంటి వాటికి కూడా ఇప్పుడుండే మనకుండే టెక్నాలజీతో, మనకున్న విజ్ఞానంతో చాలా మంచిగా వాటిని కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు కంపేర్ టు ఓల్డెన్ డేస్. సో ఎవరైనా పేషెంట్స్కి ఇట్లా క్యాన్సర్ వచ్చింది అని తెలిసినప్పుడు వాళ్ళు అధైర్యపడాల్సిన అవసరం లేదు. చాలా మెరుగ్గా మనం వాటిని నయం చేయొచ్చు.